నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేకున్నా కేవలం ఏపీలో డీజిల్ పెట్రోల్ సంక్షోభం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఆయిల్ కంపెనీలతో పాలకుల లాలూచీతోనే కృత్రిమ కొరతను సృష్టించారు. మంత్రి మనోహర్ నియోజకవర్గం తెనాల్లో డ్రగ్స్ వీడియో న్యూడ్ కాల్స్ కేంద్రమైంది. ఇప్పుడు విచ్చలవిడిగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు ఇప్పటికైనా అరికట్టండి మంత్రి మనోహర్ కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభ్యర్థన. అంజుమన్ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటే అమరణ దీక్షకైనా సిద్ధం. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరు ఫాతిమా హెచ్చరిక. తెనాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన ఫాతిమా, ముస్లిం సంస్థల ప్రతినిధులు. డీజిల్ పెట్రోల్ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నాం. పట్టణంలో పరిస్థితి మెరుగవుతుంది. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. దక్షిణాది రాష్ట్రాలతో సహా దేశంలో ఎక్కడా లేని రీతిలో కేవలం ఆంధ్రప్రదేశ్లోని డీజిల్ పెట్రోల్ సంక్షోభం నెలకొనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ప్రశ్నించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. తెనాలితో సహా రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కోసం ప్రజలు నానావస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అసమర్థతకి ఇది ప్రబల నిదర్శనంగా తెలిపారు. యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే భావనతో ఆయిల్ కంపెనీలు డీలర్లకు సరఫరాను తగ్గించాయని తెలిపారు. ఇప్పటి వరకు క్రెడిట్ కు జరిగే ఆయిల్ సరఫరాను అకస్మాత్తుగా నగదు చెల్లిస్తేనే పంపుతామంటూ కంపెనీలు నిబంధన విధించడం, సరఫరాలో జాప్యం చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అనుమానాలు ఉన్నాయని శివకుమార్ తెలిపారు. అందుకోసమే కావాలని కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. సోషల్ మీడియా ప్రచారమే సంక్షోభానికి కారణమంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై శివకుమార్ మండిపడ్డారు. కంపెనీలతో లాలూచీ పడినందునే ఈ సమస్య నెలకొందని ఆరోపణ ఉన్నాయన్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల్ని నానా కష్టాలు పెడుతుందని అన్నారు. ఒక్కో రైతు ఎకరాకు 30,000 నష్టపోతున్నా పట్టించుకోవడం లేదంటూ పెరిగేడ పాలన అంటే ఇదేనా అంటూ శివకుమార్ ప్రశ్నించారు. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాల్లో డ్రగ్స్ కు న్యూడ్ కాల్స్ వీడియోకు కేంద్రంగా తయారైందని ఆరోపించారు. అంతేకాకుండా పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయని, యువత వేలు లక్షలు పోగొట్టుకుంటున్నారని కూడా ఆరోపించారు. న్యూడ్ వీడియో కాల్స్ లో నిర్వాహకులైన వృద్ధులను నిందితులుగా చూపి కేసును క్లోజ్ చేశారని తెలిపారు. మంత్రి మనోహర్ పర్యవేక్షణ లోపంతో అధికారుల ఇష్టరాజ్యమైందని, పూర్తిగా అవినీతిమయంగా మారిందన్నారు. ఆరోపణ చేసి రాజకీయ లబ్ధి పొందాలనేది తమ అభిమతం కాదని చెబుతూ ఈ అవంచనీయ ధోరణి అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పెట్రోల్ బంకు దగ్గర ప్రజలు బెంబేలెత్తిపోయి తొందరలో ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ తర్వాత పెట్రోల్ రేటు భారీ ఎత్తున పెరగబోతుందన్న ఆందోళనతో మీరు డీలర్లతో కొమ్మక్కటం మూలన, పెట్రోల్ సరఫరా లేపాటం మూలన, డీజిల్ సరఫరా సరిగ్గా లేపాటం వలన పెట్రోలు డీజిల్ మీద అన్ని రంగాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఓ పక్క వ్యవసాయం, ఇంకో పక్క ట్రాన్స్పోర్టు, ఎవరికాళ్ళు బెంబేలెత్తిపోయి ఆఖరికి సాధారణ ప్రజలకు కూడా పెట్రోలు డీజిల్ కొరత వస్తుందని బెంబేలు ఎత్తిపోయి పెట్రోల్ బంకుల దగ్గర గంటల క్యూల్లో నుంచొని రేషన్ బండికైతే 1 లీటర్ని, కారుకైతే 10 లీటర్లని, లారీకైతే 50 లీటర్లని జరుగుతున్న సందర్భం గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉంటాం. ఇది ఎవరి అసమర్థత అంటున్నా? ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిని అసమర్థత కాదా? నేను నిజంగా చెబుతున్నా, మీరు డీలర్లతో లాలూచి వ్యవహారం పడటం వల్లే ఈ కొరత వచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు. మీకు పెద్ద మొత్తంలో ముట్టిందని చెబుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ రేటు భారీ ఎత్తున పెరిగిపోతూ ఉంది, డీజిల్ రేటు పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెబుతూ ఉంటారు. లేకపోతే పక్క రాష్ట్రాలు ఎక్కడా లేని చోట కేవలం మాటలు తప్పక చేతల్లోలే. ధాన్యాన్ని గత ప్రభుత్వం కన్నా మేము మెరుగ్గా కొనుగోలు కేంద్రాలు చేశాం, కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు వేసామని చెబుతున్నా నువ్వు. ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రేటుకి లేపాటం ఏంటి? ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఇంతవరకు తెరవపాటం ఏంటి? మరి ఏ రకంగా రైతుకి మేలు చేసినట్టు అవుద్ది? ఆలోచించాలా. నేనేం ఆరోపించటలా, వాస్తవాలే మాట్లాడుతున్నా. లేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కనుక తెరిచుంటే చెప్పను. ఇదిగోనాయా పలానా గ్రామంలో, పలానా నియోజకవర్గంలో, పలానా ఊర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేశాం, దాంట్లో ఇదిగో ఇన్ని వేల క్వింటాలు కొన్నాం అని చెప్పమను. ఇదే కేసులో ఒక కానిస్టేబుల్ని వీఆర్కి పంపారు. ఎందుకు పంపారు? ఇదే కేసులో కదా. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా, పోలీసులు సహకారంతో జరుగుతుందనే కదా, దీంట్లో పోలీసులు డబ్బులు తీసుకునే ఇంకోటి చేసుకునే జరుగుతుందనే కదా. దీన్ని అరికట్టమంటున్నాం.
అయ్యా ఈ తెనాలి నూడ్ కాల్ సెంటర్లకు తయారవుతుంది, ఈ తెనాలి డ్రగ్ సెంటర్కి తయారవుతుంది. ఎప్పుడూ లేని సంస్కృతి గౌరవ శాసనసభ్యుడు మంత్రి మనోహర్ గారు నీ సమక్షంలో జరుగుతూ ఉండే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బెట్టింగ్ సెంటర్స్ తెనాలి కేంద్రం అయిపోయింది. నిర్దాక్షిణ్యంగా ఓపెన్గా చెబుతున్నా మనోహర్ గారు, మీకే చెబుతున్నా నేను, నీ హయాంలో ఈరోజు తెనాల్లో బెట్టింగ్స్ విపరీతంగా జరుగుతూ ఉండే. అధికారులు ఉదాసీనత లేదు, డబ్బులు తీసుకొని ఈ బెట్టింగుల్ని చేస్తూ ఉన్నారు. కంట్రోల్ చేయి, ఆపి. బెట్టింగ్ సెంటర్కి తెనాలి కేంద్రమైంది. కూటమి నాయకుల నాయకత్వంలోనే బెట్టింగులు జరుగుతున్నాయి. మీ శాఖలో, మీ పోర్ట్ఫోలియోలో మీరు మంత్రిగా ఉన్నా, మీరు ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి నియోజకవర్గంలోనేమో క్రైమ్ రేటు పెరిగింది. మీరు మంత్రిగా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి పోర్ట్ఫోలియోలోనేమో ఈ రకంగా అవినీతి, పెట్రోలు డీజిల్ దొరకపోవటం, రైతుకి గిట్టుబాటు ధర రాపోవటం, ప్రభుత్వం తరపున మద్దతు ధర చెప్పి జొన్న మొక్కజొన్నకి కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం ఒక్క జొన్న మొక్కజొన్న కొనుగోలుపోవటం, ఇవన్నీ మరి ఎవరు ఫెయిల్యూర్? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ఫెయిల్యూర్స్ కాదా? ఎప్పుడన్నా ఈ రకమైన ఇది వచ్చిందా? అందుకని ఇప్పుడైనా సరైన యాక్షన్ తీసుకోమంటున్నాం. తెనాలి మొత్తం బెట్టింగ్ జరుగుతూ ఉంది, కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు డైలీ వేజ్ చేసుకునేవాళ్ళు, కార్మికులు, బంగారు పని కొట్లాళ్ళు కానీ, చేతి పని చేసుకునేవాళ్ళు కానీ ఈ బెట్టింగ్ యాప్ల్లో బలైపోతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు తెనాలి కేంద్రంగా లక్షల కోట్ల రూపాయలు జరుగుతూ ఉంది. దీంతో ఎక్కడ నియంత్రణలకి ఓరనేదో మొచ్చుకి ఒకరిని పట్టుకున్నా ఇద్దరిని పట్టుకున్నా అంటున్నారు. కానీ అసలు ఇంత పెద్ద వ్యవస్థ ఈ తెనాల్లో జరుగుతుంటే నీ నిజాయితీ ఏందో చూపి, లేకుండా చెయ్యి. దాన్ని వదిలేసి ఏదో అధికారి ఏదో జరిగిందంటే ఒకరిని పట్టుకొస్తాం కాదు స్వామి. దయచేసి ఇప్పుడు కన్నా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇటువంటి బెట్టింగ్స్ కానీ ఇంకోటి కానీ అరికట్టాలని, ముందు రైతాంగానికి కొనుగోలు జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని, అలాగే ప్రధానంగా ఈరోజు పెట్రోలు డీజిలు ఇంత సమాజంలో అంటే రాష్ట్రంలో నివసించే ప్రజలందరూ ఇబ్బంది పడతాన్ని ఇబ్బందుల్ని అధిగమించేలాగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మంగళగిరి మండలం చినకాకని పరిధిలోని 71.57 ఎకరాల అంజుమనే ఏ ఇస్లాం భూమిని ప్రభుత్వం లాక్కుంటే అమర్ నిరాహార దీక్షకైనా వెనుకాడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. అంజుమనే ఏ ఇస్లాంకు దాదాపు 100 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం సమైక్య వేదిక, అంజుమన్ జేఏసీ గుంటూరు వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాలు వినతి పత్రం అందించారు. ఇంతకుముందు ఇదే అంశంపై వినతి పత్రం ఇచ్చామని ఏం నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. 5,000 మంది ఆర్జీలు ఇస్తే 3,000 ఆర్జీలను పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. దీనిపై ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ కె లక్ష్మీకుమారి మాట్లాడారు. ఈ అంశం తన పరిధిలోనిది కాదని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం నూరి ఫాతిమా విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ ప్రకటన జారీ చేసి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే అమర్ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, అంజుమన్ జేఏసీ గుంటూరు కన్వీనర్ మొహమ్మద్ రిజ్వానా, కో కన్వీనర్ అబ్దుల్ కలాం, వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ షేక్ నూర్ ఫాతిమా, కాజవల్లి లాహేద్, గౌస్ బషా, కాలిషా, సయ్యద్ బాబు, షాబు హుస్సేన్, లియాకత్ అలీ, షేక్ అబ్సారీ, సయ్యద్ బాబు, షేక్ సైదా, షేక్ మస్తాన్ వలీ, మొహమ్మద్ రిజ్వానా, షేక్ దుబాయ్ బాబు, పెచింగ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. 2112 మీ నోటిఫికేషన్ వచ్చింది మేడం, ప్రాపర్ ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ముందు మీకు ఏమైనా అబ్జెక్షన్ మీరు తెలిపారా, లేకపోతే కన్సల్ట్ అయ్యారా? ఎలాంటి కన్సల్టేషన్ లేదు మేడం. పబ్లిష్ చేయక ముందు మీరు ఇవ్వాలి. వాళ్ళకి మీ ప్రభుత్వం మేము తీసుకుంటున్నాం, ఇదిగోండి ఈ ప్రక్రియ మీరు ముందు అది వాళ్ళతో హియరింగ్ జరపాలి. ఇంకోటి మేజర్ ప్రాబ్లం రెండోది ఏంటంటే మేడం, 1995 వక్ఫ్ యాక్ట్ క్లియర్గా చెబుతుంది మీరు ఎలాంటి వక్ఫ్ ఆస్తిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. ఎలా ఇన్వాల్వ్ అయింది? దాదాపుగా రోజు 5 ఏళ్ళు నోట్లు వెళ్ళే విధంగానే ఉన్నాయి. కానీ అక్కడ చదువుకునే పిల్లలకి వాళ్ళ కుటుంబాలు కూడా 1000 రూపాయలు కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూలీ నాలి చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం తోడుంటేనే కదా మేడం ఒక మెట్టు ఎక్కించి కదా. ఎంతమంది పిల్లలు చదువుకొని ఉంటారు ఆ స్కూల్లో నుంచి.
అలా రాబోయే తరాలకు కూడా ఉండాలనే ఉద్దేశం తప్ప వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు మేడం. సో బెటర్ మేమేమంటున్నామంటే ఈరోజు మరి తెనాలి సబ్ కలెక్టర్ గారికి మరి ఏ విధంగా అబ్జెక్షన్స్ ఫైల్ చేసిన దానికి ఈరోజు అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి రావడం జరిగింది. దీని గురించి లాస్ట్ ప్రీవియస్ టైంలో కూడా మేము క్లియర్ కట్గా చెప్పాము. అయితే దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక జేసీఎస్ ఫామ్ చేసాం గుంటూరులో. జేసీఎస్ ఫామ్ చేసి దాని ద్వారా ఈ ప్రాపర్టీని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి మరి మేము అందరం మాట్లాడుకున్నాం. ఈరోజు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడతో ఒకే మాట చెప్పాము, ఇది ప్రభుత్వంది కాదు, ఇది పేదవాడిది, ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక సంస్థది కాదు, ఇది పేదవాడి మైనారిటీల కోసం పేదవాడి కోసం తీసుకొని వచ్చిన ప్రాపర్టీ. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గుంటూరు టౌన్లో సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. అందుకోసం దాదాపుగా 3000 అప్లికేషన్స్ వచ్చినాయి మాకు అని చెప్పి ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ 3000 అబ్జెక్షన్స్ని దాదాపుగా ఈ రోజు వరకు 90 అబ్జెక్షన్సే వాళ్ళు ఈ రోజు వరకు హియరింగ్ చేశారంట. మరి మిగతావి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా కంప్లీట్ చేసి గవర్నమెంట్ దీని గురించి సమాధానం చెప్పాలని చెప్పి అడగటం జరిగింది. అదేవిధంగా మా తరపు నుంచి ఒకవేళ దీని గురించి సమాధానం ఈ గవర్నమెంట్ తొందరగా ఇవ్వకపోతే మేము మరి ఆమర నిరాహార దీక్ష చేయటానికి కూడా మేము వెనకాడమని చెప్పి పార్టీ తరపున, అలాగే పార్టీ తరపునే కాదు అలాగే వ్యక్తిగత తరపున కూడా మేము అందరం కలిసి దీనికోసం పోరాటానికి, దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని అబ్జెక్షన్స్ మేము పార్టీ తరపున ఇచ్చాము, ఇండివిజువల్గా తరపున ఇచ్చాను. అలాగే దాదాపుగా 5000 అప్లికేషన్స్ ఇచ్చాము. ఏంటి? ప్రజల అప్లికేషన్స్. సో ప్రజల అప్లికేషన్స్లో వాళ్ళకేమో అడ్రస్లు రాలేదని చెప్పి దీంట్లో నాకు తెలిసి 3000 వరకే యాక్సెప్ట్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు దాకా కూడా దీని గురించి స్పష్టంగా ఇప్పుడు దాకా ఏమీ చెప్పలేదు వీళ్ళు. క్లారిటీ వీళ్ళు ఏమంటున్నారు, నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారిని అడిగితే ఒక మాట అంటున్నారు, మేము మీ దగ్గర నుంచి వినటమే తప్ప మేము మాట్లాడటం ఏమి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. మేము మాట్లాడేటట్టయితే కలెక్టర్ గారే మీకు సమాధానం చెప్తారని కూడా చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా దీని మీద నేను చెప్పాను ఏమనంటే, మేడం మీరు సమాధానం ఇవ్వకపోతే ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి దాకా తీసుకొని రావద్దు అని చెప్పి కూడా మరి మేడం గారికి చెప్పడం జరిగింది. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని అబ్జెక్షన్స్ ఇచ్చినా కూడా 3000 అబ్జెక్షన్స్ ఇచ్చినా కూడా ఇదే మ్యాటర్ ఉంటుంది, ఇదే ఉంటుంది, దీన్ని కాపాడండి, ఇది ప్రజలది, ఇది ప్రభుత్వానికి కాదు అని చెప్పి ఉంటాయి. కాబట్టి దీన్ని ఎంత తొందరగా అంత తొందరగా అయితే సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆపాల్సిందిగా కోరమని చెప్పి ఆవిడికి చెప్పడం జరిగింది. తెనాలి పరిధిలో డీజిల్, పెట్రోల్ తగినంత సరఫరా ఉందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. పట్టణ మండల పరిధిలోని వివిధ పెట్రోల్ బంకుల్లో, డీజిల్, పెట్రోల్ బంకుల్లో ఆయిల్ సరఫరాను మంగళవారం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడ్ల లింగయ్య పెట్రోల్ బంక్ వద్ద మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ గా జరిగే సరఫరా జరుగుతోందని, ప్రజలు ఆందోళనతో అధికంగా కొనుగోలు చేసిన కారణంగా మొదటి 2 రోజులు సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు రెగ్యులర్ చేయడం జరిగిందని, ఎక్కడ క్యూలు లేవని అన్నారు. డీజిల్, పెట్రోల్ సరఫరాలో ముందుగా రైతులకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ కూపన్లు ఇస్తోందన్నారు. ఈ ప్రకారం సరఫరా ఉంటుందని వివరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన తెనాలి టౌన్లోని ఎడ్లింగయ్య పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. వాస్తవంగా 2 రోజుల నుంచి ఈ డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేదు అనే ఆందోళనతో ప్రజలందరూ కూడా ఒక్కసారి అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి రావడంతో కొంచెం కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. అయితే యాక్చువల్గా మనకి ఎప్పుడు రెగ్యులర్గా జరిగే సప్లై జరుగుతూనే ఉంది. ప్యానిక్ సిచ్యువేషన్ రావడం వల్ల ఒక్కసారిగా కన్జంప్షన్ ఇది కూడా పెరిగింది. అందువల్లే ఈ చిన్నపాటి ఇబ్బంది. అయితే 2 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం అట్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధికారులందరూ ఈ కంపెనీస్లో అక్కడుండి మనకి రావాల్సిన లోడ్లన్నీ పంపిస్తున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మరి ప్రజలకు ఎక్కడ ఏం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ముఖ్యంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత
ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. అందులో భాగంగానే మరి నిన్న రాత్రి నుంచే ఆల్మోస్ట్ మనకి 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి మన తెనాల్లో. అందులో 2 ప్రైవేట్వి, నయారా ఒకటి, రిలయన్స్ ఒకటి. మిగతావి HPCL 4 ఉన్నాయి, IOCL 7 ఉన్నాయి, మరి BPCL 7 ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఇప్పుడు వెరిఫై చేశాను నేను. ఈవెన్ రిలయన్స్ ప్రైవేట్ బంకులో కూడా 22,000 లీటర్లు ఇందాకే వచ్చింది. ప్రతి చోట ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 3,200 డీజిల్ ఉంది, సుమారు 7,846 లీటర్లు పెట్రోల్ ఉంది. అట్లాగే వీళ్ళు రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ చేసేసి ఉన్నారు 8,000 లీటర్లకి. ఇందాక నేను శంకా వెంకటేశ్వర్లు అండ్ సన్స్ పెట్రోల్ బంక్ కూడా చూశాను. రేపు అవసరమైన ఇండెంట్ కూడా రైజ్ అయ్యి ఉంది. అది సాయంత్రంకి లోడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అక్కడ స్టాక్ కూడా 3,800 దాకా ఉంది. సో ప్యానిక్ సిచ్యువేషన్ ఉండటం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే తప్ప ఇప్పుడైతే మీరు చూస్తూ ఉండొచ్చు ఎక్కడ పెట్రోల్ బంకు దగ్గర కూడా నార్మల్సీ రెస్టోర్ అయిపోయింది. అన్ని చోట్ల నార్మల్గానే రొటీన్గా సాదాసీదాగా ఎలాగో రోజువారీ జీవనాలు ఎలా సాగుతున్నాయో అలాగే ఉంది. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దయచేసి చెడుగా ఎక్కడా ప్రచారం చేయకండి, విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. రైతులకి ప్రథమ ప్రాధాన్యత. వారు ఏ మండలం రైతులైనా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పక్కన చుండూరు, వేమూరు, కొల్లూరు నగరం మండలాల నుంచి కూడా మన తెనాలికి అధిక తాకిడి ఉంది. మేము కూపన్లు ఇచ్చే ఏర్పాటు చేసాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూపన్ ఇస్తుంది. ఆ కూపన్ని పెట్టి రైతులకి వారికి ఎంత అవసరమో అంత కొట్టించి పంపిస్తున్నాం. వాళ్ళకేమీ రేషన్ లాగా ఇంతే కొట్టాలని అది కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకి దళారులు అంటే ఎవరైనా ఇక్కడ క్యానుల్లో కొని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు పక్క మండలాల్లో అని కూడా ఉంది. అందుకని కూపన్ కంపల్సరీగా మార్చాం. ఇది కూడా ఇంకొక రోజు వచ్చేటప్పటికి అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పటికే నార్మల్ అయ్యింది, ఇంకొక రోజుకి పూర్తిగా. కుటుంబ సభ్యుల పుట్టినరోజు సహా ఇతర శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదవాహమని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ సతీమణి నాగప్రత్యూష జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ వంతెన దగ్గర శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు. 18 ఏళ్లుగా ఈ సేవను చేస్తున్న సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనును అభినందించారు. జెట్టి శివరామకృష్ణ మాట్లాడారు. తన సతీమణి నాగప్రత్యూష జన్మదినోత్సవం రోజున సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, తుమ్మల బాపయ్య చౌదరి, వి ప్రవీణ్, సునీల్, సిహెచ్ శ్రీను, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా భార్య జెట్టి నాగప్రత్యూష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వంతెన దగ్గర కుర్రా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటాము. నేను కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, ఏదైనా పుట్టినరోజులు ఉన్నా కానీ, ఇంకో శుభకార్యాలు ఏమున్నా కానీ ఇస్తుంటాము. అలాగే తెనాల్లో కూడా చాలామంది డోనర్స్ ఉంటుంటారండి. అలాగే వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలకి మీరు కూడా ఫండ్ ఇవ్వాలని. భానుడి భగభగలు అధికమవుతున్న ఈ తరుణంలో మరి మన కుర్రా శ్రీనివాస్ గారి మిత్ర బృందం ఇక్కడ బస్టాండ్ దగ్గర చిన్న చలివేంద్రం ఏర్పాటు చేశారు. సుమారుగా 18 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలియవచ్చింది. అందులో భాగంగా ఈరోజు మిత్రుడు శివరామకృష్ణ ప్రసాద్ గారి వైఫ్ ప్రత్యూష గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి మన తెనాల్లో జరుగుతూ ఉంటాం ఉదాహరణ. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని వారికి దేవుడు ఆయురారోగ్యాలు. మరి మన తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు పిలిచిన వెంటనే వారు స్పందించి వెంటనే ఈరోజు ఈ కార్యక్రమం వెంటనే చాలా తక్కువ టైంలో వారిని కలిసి చెప్పగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు అంటే అధికార రకంగా ఏదో ఇంకో రకంగా ఉంటారని చెప్పి అనుకుంటారు. మా ఎంఆర్ఓ గారు మాత్రం అట్లా కానే కాదు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అసలు వాస్తవానికి చూడాలంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్ చూడండి ఎలా ఉందో, ఒక దేవాలయంగా లాగా నిర్మించారు. చాలా అద్భుతం. సార్ చేసే సేవలకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాళ్ళ తరఫున చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి హత్యపై ఏపీడబ్ల్యూజే తెనాలి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా తెనాలిలో ఏపీడబ్ల్యూజే తెనాలి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రదర్శన చేశారు. స్థానిక శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగింది. శ్రీగంధ స్మగ్లర్లపై వార్తలు రాసినందుకే ఈ హత్య జరిగిందని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు చంద్ర సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపిచంద్, దీపాల సాయి, శేషగిరి, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, బీజేపీ నుండి ఆడప సంపత్రాయుడు, సిపిఎం నేతలు కొల్లిపర బాబు ప్రసాద్, ములక శివ సాంభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా వీకోటలో శ్రీగంధం స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్మగ్లర్స్ మీద వార్తలు రాసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత పాశవికంగా దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపివేశారు. జర్నలిస్టులకు రక్షణకి ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు. జర్నలిస్టులు రక్షణ నిరంతరం ప్రభుత్వాల బాధ్యత, సమాజం బాధ్యత. అటువంటి తరుణం లేకపోతే, అలాంటి పరిస్థితి లేకపోతే మనకి నిజమైనటువంటి నిష్కర్షమైనటువంటి వార్తలు సమాజానికి ఎలా అందుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే దాంట్లో కానీ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉందనేది గుర్తుపెట్టుకొని, ఏదైతే వీకోట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద దారుణంగా అతని మీద మర్డర్ చేసి ఇవాళ ఒక కిరాతకానికి ఇవాళ ఒడిగట్టారో, ఇంకొక సంఘటన ఎక్కడ జరగకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటే, వాళ్ళ తెనాల్లో పాత్రికేయులు ఇంతమంది జరిగినటువంటి సంఘటనకి సంఘీభావంగా నిలబడినందుకు ఇవాళ మా తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, కమ్యూనిస్టుల వైపు నుంచి కానివ్వండి, బీజేపీ వైపు నుంచి కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇంతమంది ఇక్కడికి విచ్చేసినందుకు అందరికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చనిపోయినా మిగతా వాళ్ళు కూడా ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళ విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రజాస్వామిక శక్తులు కూడా ఈ రాష్ట్రంలోని అన్ని రకాల సంఘాలు ఈ హత్యని ఖండించాలా, పత్రికా రంగం అండదండలుగా ఉండాలని చెప్పేసి సిపిఎం ప్రజల యొక్క గొంతు నులిపే విధంగా ప్రజా సమస్యలను వెలికి తీసే జర్నలిస్టుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తే ఇక పత్రికా స్వేచ్ఛకి విలువేముంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా ఏదైతే జర్నలిజం ఉందో అదే ఆగదు. పైగా ఈ మూలం ఏంటి? స్మగ్లింగ్. అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది. ప్రభుత్వం పూర్తిగా దాన్ని స్మగ్లింగ్ ఈ సంఘటనల మూలకాన అక్కడ బాగా జరుగుతుందని అర్థం చేసుకొని పూర్తిగా దాన్ని అణిచివేస్తుంది. కాబట్టి ఇలా ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో వాళ్ళు తెలుసుకోండి, మీరు ఒకళ్ళని చంపినంత మాత్రాన మీరేం తప్పించుకోలేరు. మీరు తప్పించుకోవడమే కాకుండా మీ ఆదాయానికి మూలమైన తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హతులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు చెప్పినట్టు 4 స్తంభాలు ఏదైతే ఉన్నాయో చట్టం, న్యాయం, ధర్మం, అదేవిధంగా ఇవాళ పత్రికా రంగం, పేపర్ రంగం కానీ టీవీ రంగం కానీ ఈ 2 లేకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడానికి కారణమైన వ్యక్తులని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మేము భాగస్వాములం కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం గట్టి చర్యలు తీసుకోమని మా నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం, రేపటి రోజున పోయకుండా ప్రాణాన్ని పోకుండా కాపాడగలిగే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. రేపటి రోజున ఎక్కడా కూడా ఏ విలేకరికి కూడా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు. అమృతలూరు మండలం గ్రామం పాంచలవరం ఉచిత కంటి వైద్య శిబిరంలో 55 మందికి వైద్య పరీక్షలు చేశారు. 15 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో మంగళవారం అమృతలూరు మండల పరిధిలోని పాంచలవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కీర్తిశేషులు రామనేని చౌదరి నివాస గృహంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 55 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి వారిని గూడవల్లికి రిఫర్ చేశారు. 35 మందికి కళ్లజోలు అవసరమని గుర్తించారు. అమృతలూరు గ్రామానికి చెందిన గ్రంథి సురేష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి కావలసిన మౌలిక వసతులకు ఆర్థిక సహాయం అందించారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. సహకారంతో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథి శ్రీనివాసరావు, సురేష్, మోహన్ సాయి, మణికంఠ, గవిని వెంకయ్య, శ్రీనివాసరావు, ఆలూరి శివయ్య, మణికంఠ, ఎల్వి ప్రసాద్, వైద్యశాల సిబ్బంది, సరళ, పవన్ కుమార్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాంచాలవరం గ్రామంలో మరి మా మిత్రులు అందరి సహకారంతో ఐ క్యాంప్ పెట్టాలని అనుకోవటం,
మరి దాని సందర్భంగా మరి ఎల్వి ప్రసాద్ నడిపల్లి హాస్పిటల్ వారు సిబ్బందితో ఇక్కడ రావటం, మరి ఇక్కడ ఐకాన్ పెట్టి చాలా రోజులు అయింది. మొన్న ఈ మధ్య అమర్తూరులో పెట్టాం, కొంతమంది అక్కడికి వచ్చారు. అయినా కొంతమంది వస్తారన్న ఉద్దేశంలో మరి దళిత వారికి గ్రామానికి మధ్యన మరి రామనేని చౌదరి గారని మా పాలకేంద్రం మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం నాయకులు వారి ఇంట్లో పెట్టడం జరిగింది. ఇది మేము పెడుతున్నామని తెలిసి మరి వాళ్ళ కుమారుడు మణికంఠ, ఆ పాప ఇద్దరు ఇవాళ మా నాన్నగారు గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు. అందుకని ఈరోజు ఏ ఏర్పాట్లు అవసరమైన ఏర్పాట్లని మేము చేస్తాం తాతగారు అని చెప్పి మణికంఠ వాళ్ళ అమ్మాయి గురికి వచ్చినందుకు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయినా కూడా పెద్ద మనసుతో వచ్చినందుకు, మరి అట్లాగే మా మిత్రుడు గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు మరి జరగడం కూడా చాలా సంతోషకరం. మరి దీని ఇట్లాగే మరి అన్ని గ్రామాల్లో మేము గతంలో పెట్టాం, మరలా అన్ని గ్రామాల్లో కట్టాలనే ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం చేపడితే దీన్ని సహకరించిన గ్రంథి సురేష్ గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ, మరి ఆయన ప్రతి కార్యక్రమం మాతో పాటు అనే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మరి దీనిలో కూడా మరి ఆయన అనేక జన్మదిన వాళ్ళు చేసుకోవాలని ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ సద్వినియోగం చేసుకుని పేదలు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల్ని పోటీ ప్రపంచంలో ముందు ఉండేలా తీర్చిదిద్దడానికి దోహదపడతాయని సమాజ సేవకులు కొప్పు రావురి హరికిషోర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ తెనాలి కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో 45 రోజులు నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. గ్రంథాలయ అధికారి కడియాల సుజాత పర్యవేక్షణలో ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, పుర ప్రముఖులతో పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన శిబిర ప్రారంభ కార్యక్రమానికి సత్యం శివన్ సుందరం, సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అధ్యక్షత వహించారు. వివేక విద్యా సంస్థల డీన్ నన్నపనేని సునీల్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పసుపులేటి చిరంజీవి, కందుల విజయలక్ష్మి, పార్థసారథి, మెప్మా ప్రతినిధి విజయ్ కుమారి, కవి ఆళ్ల నాగేశ్వరరావు, పౌర ప్రముఖులు నాలం రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మేము చదువు అయిపోగానే అసలు చెప్తాడు తిరిగేటప్పుడు మనం చేయబట్టుకొని సొసైటీ అంటే ఏంటి, సొసైటీలో మనం సంపాదన ఎలా సంపాదించాలి, తర్వాత మళ్ళీ ఎలా నెక్స్ట్ జనరేషన్ మనం ఉపయోగపడాలి అనే విధానాన్ని వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మే నెల 2వ తేదీ నుండి హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మే నెల 2వ తేదీ నుండి వేమూరు మండలం గ్రామం జంపంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరగనున్న హనుమత్ జయంతి ఉత్సవాల వివరాల్ని అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి మంగళవారం తెలిపారు. వైఖన సాగమ శాస్త్ర ప్రకారం పండిత దీవి లక్ష్మీ నరసింహాచార్యుల పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం వరకు ప్రతిరోజు వివిధ రకాల సేవలు కొనసాగిస్తామని తెలిపారు. 2వ తేదీ ఉదయం మూల విరాట్ స్వరూపానికి గంగా సింధూర లేపనం, 5వ తేదీ సాయంత్రం 108 మంది భక్తుల చేత స్వామివారికి సామూహిక దీప హారతుల సమర్పణ, 9వ తేదీ నాగవల్లి వ్రత మాలాలంకరణ, 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 108 మంది భక్తులచే లక్షనామ యజ్ఞం ఉంటాయని తెలిపారు. 13వ తేదీ సాయంత్రం గ్రామాల రథోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు మే నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి దీక్షతో అనగా హనుమత్ జయంతి పర్వదినం 12వ తేదీ వరకు నిత్య హనుమాన్ చాలీసా పారాయణతో పాటు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, చందన లేపనం, సింధూర లేపనం, విశేష అర్చన, సాయంత్రం పవిత్రమైనటువంటి దళాలు పుష్పాలతో అష్టోత్తర సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, భజన కైంకర్యాదులు, ఆధ్యాత్మిక విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఇందులో భాగంగానే 5వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు 108 మంది భక్తుల చేత సామూహిక దీపహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు నాగవల్లి పత్ర అనగా తమలపాకులతో కూడినటువంటి మాలికలను స్వామివారికి సమర్పించి విశేషంగా అలంకరించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం అష్టోత్తర శతనామార్చన, పల్లకీ ఉత్సవం నిర్వహించబడతాయి. 12వ తేదీ హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం
స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం, తరువాత స్వామివారికి చందన లేపనాది కైంకర్యాదులు, విశేషంగా సాయంత్రం 5:30 గంటల నుండి 108 మంది భక్తుల చేత లక్షనామ యజ్ఞక్రతువు నిర్వహించబడుతుంది. 13వ తేదీ సాయంత్రం ఆ గ్రామంలో రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేకున్నా కేవలం ఏపీలో డీజిల్ పెట్రోల్ సంక్షోభం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఆయిల్ కంపెనీలతో పాలకుల లాలూచీతోనే కృత్రిమ కొరతను సృష్టించారు. మంత్రి మనోహర్ నియోజకవర్గం తెనాల్లో డ్రగ్స్ వీడియో న్యూడ్ కాల్స్ కేంద్రమైంది. ఇప్పుడు విచ్చలవిడిగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు ఇప్పటికైనా అరికట్టండి మంత్రి మనోహర్ కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభ్యర్థన. అంజుమన్ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటే అమరణ దీక్షకైనా సిద్ధం. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరు ఫాతిమా హెచ్చరిక. తెనాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన ఫాతిమా, ముస్లిం సంస్థల ప్రతినిధులు. డీజిల్ పెట్రోల్ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నాం. పట్టణంలో పరిస్థితి మెరుగవుతుంది. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.